నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం సంక్రాంతి స్పెషల్గా ఎవరైనా ఎంతో ఈజీగా చేయగలిగే విధంగా గుళ్ళ మైసూరుపాకు, అదే బొక్కల మైసూరుపాకు ఎంతో ఈజీగా చేయగలిగే విధంగా చూపించబోతున్నాను. అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చూపించబోతున్నాను. కలర్ మాత్రము స్వీట్ షాప్ స్టైల్లో ఉండదు గైస్, ఎందుకంటే నేను హెల్దీ వర్షన్లో చేద్దామని ఫుడ్ కలర్ కలపకుండా చేస్తున్నాను. స్వీట్ షాప్లో ఖచ్చితంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు. దీనికి ముందు ఇట్లా పొడవుగా లోతు ఎక్కువగా ఉన్న కింది సైడు ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా తీసుకుంటున్నామంటే మధ్యలో బ్రౌన్ కలర్లో రావడానికి. ఈ గిన్నెకి మనము నెయ్యి రాసుకొని చుట్టూ లోపలంతా నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టేసుకొని నేను 2 కప్పుల శనగపిండితో చేస్తున్నాను గైస్. నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. దీన్ని జల్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది తక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా దీని ప్రకారం చేసుకోండి గైస్. ఇలా ఈ పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా మందంగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ను తీసుకోవాలి. నేను అల్యూమినియం ప్యాన్ తీసుకున్నాను. దీంట్లోకి మనం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు 4 కప్పుల షుగర్ వేసుకోవాలి. ఇలా 4 కప్పుల షుగర్ తీసుకున్న తర్వాత దీంట్లోకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇలా 2 కప్పుల నీళ్లు పోసుకొని మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లోకి 3 కప్పుల నూనె వేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను గైస్. 3 కప్పుల ఆయిల్ తీసుకోవాలి. మీరు కావాలంటే సగం ఆయిల్ సగం నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే మొత్తము నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉత్త ఆయిల్ అయినా కూడా ఎంతో రుచిగా ఉండేట్టుగా చూపిస్తున్నాను గైస్. ఇలా 3 కప్పుల ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి గైస్. ఇప్పుడు ఈ పాకం మనం చక్కెర నీళ్ళు తీసుకున్నాం కదా, దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్లో. ఇప్పుడు మనం పాకం కలుపుతూ ఉండేది ఇదిగోండి గైస్. ఒక పక్కన నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకొని నేను సిమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే మనం పాకం వచ్చి పిండి అందు వేసుకోవాలి కదా, దానికి టైం పడుతుంది కదా. అప్పటికి మనకి ఈ ఆయిల్ బాగా కాగిపోతుంది. ఆయిల్ మాత్రం సల్లసల్లా కాగుతూ ఉండాలి గైస్. అలాగే నేను ఒక విస్కర్ కూడా తీసుకున్నాను. ఇలా గుంతగడ్డ కూడా తీసుకోవాలి గైస్, ఎందుకంటే మనకు ఆయిల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇలా మనము ఈ చక్కెర పాకాన్ని కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాను గైస్. మనకు ఈ చక్కెర అంతా కరిగి ఒక ఉడుకు వచ్చేంత వరకు మనము హై ఫ్లేమ్లో కలపాలి దీన్ని. ఇలా మనకు ఒక ఉడుకు వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు గైస్, ఏం కాదు. ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత నుంచి మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పాకం అంటే ఒక తీగ పాకం రావాలి. బాగా తీగ కనపడాలి మనకి. తీగ పాకం వచ్చేంత వరకు చూడండి గైస్, మనకి సాగుతూ ఉంది చూడండి గైస్ డ్రాపు. ఇట్లా ఒక తీగ పాకం రావాలి, అంతవరకు మనము కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో. మనకి ఇట్లా స్పూన్ నుంచి సాగుతూ పడాలి డ్రాప్ అనేది. ఈ చక్కెర పాకం అనేది ఇలా సాగుతూ పడాలి. చూపిస్తాను చూడండి గేస్, ఏళ్ళ మధ్యన కూడా చూడండి గేస్, ఇట్లా మనకి తీగలాగా సాగాలి. ఇప్పుడు మనకు కరెక్ట్గా పాకం వచ్చినట్లు ఇలా తీగ పాకం రాణించుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత వెంటనే ముందుగా మనం జల్లించి పక్కన పెట్టుకున్నామే శనగపిండి, ఆ పిండిని అంతా పోసుకొని విస్కర్తో కలుపుకోవాలి. ఎందుకు మనం విస్కర్తో కలుపుకుంటున్నామంటే ఉండలు కట్టకుండా ఈజీగా మనకి ఇవన్నీ బాగా కదిగిపోతుంది పిండి మొత్తం ఈ పాకంలో. నేను ఈ ప్రాసెస్ మొత్తం కూడా మైసూరుపాకు విస్కర్తోనే చేస్తున్నా గైస్. మీకు కావాలంటే విస్కర్ అయినా తీసుకోవచ్చు, ఒక స్పూన్ అయినా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్లో మాత్రము ఇట్లా పిండి వేస్తూనే మొత్తం పిండి అంతా పాకంలో కరిగేంత వరకు విస్కర్తో కలుపుకోండి, ఈజీగా కలుపుకోవచ్చు. తర్వాత కావాలంటే మీరు స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. నేనైతే మొత్తం విస్కర్తోనే కలుపుతున్నా. ఫస్ట్ చిన్న విస్కర్ తీసుకున్నా కదా, ఇంకా అది కలపడానికి రాదని పెద్దది తీసుకొని కలుపుకుంటున్నా గైస్. ఇలా పిండి మొత్తము పాకంలో కరిగిపోయి ఇలా కుత ఉడికేటప్పుడు మనము
పక్కన ఇంకొక బర్నర్ పైన పెట్టుకున్నాం కదా ఆయిల్ మాత్రం ఖచ్చితంగా సల కాగుతూ ఉండాలి. అప్పుడే మనకు గుళ్ళ తిరిగి మైసూర్పాకు గుల్లగా చాలా బాగా వస్తుంది. ఇలా వేడి ఆయిల్ దీంట్లో పోయాలి. అంత మొత్తం పిండి మొత్తము అబ్జర్వ్ చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ పోయాలి, మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇట్లా మొత్తం ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో గైస్, మళ్ళీ మీడియం ఫ్లేమ్ కూడా అవసరం లేదు. లో ఫ్లేమ్లోనే దీన్నంతా ప్రాసెస్ చేయాలి. నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా కాబట్టి నాకు టైము ఎక్కువ పడుతుంది. తక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు తొందరగా అయిపోతుంది. నేను క్వాంటిటీ ఎక్కువ కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంటాను. ఇలా మొత్తం ఆయిల్ మళ్ళీ చెప్తున్నాను చూడండి గైస్. కొలతలు: 1 కప్పు పిండికి 1.5 కప్పుల ఆయిల్, 2 కప్పుల చక్కెర. చూడండి గైస్ ఎట్లా బుడగలుగా ఉడుకుతూ ఉందో. ఇంకా అంతే గైస్, ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్ అంతే. ఇంకా పక్కకు కూడా కదలకూడదు, మనకి అడుగంటుతుంది. అడుగంటకుండా చూసుకోండి గైస్, అంతే. కొత్తగా చేసే వాళ్ళ కోసమని ఒక చిన్న టిప్ కూడా చెప్తాను చూడండి గైస్. మనకు ఇది అయ్యిందని కూడా ఎట్లా తెలుస్తుందంటే, మనకు ఇదంతా ఈ మైసూర్పాకు మొత్తము ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది, ఆయిల్ కూడా పైన తేడుతుంది. అప్పుడు మనకి ఇది అయినట్లు గైస్. చూడండి గైస్, అట్లనే 1 కప్పులోకి మనం కొంచెం ఈ ప్యాన్లోది వేసేసుకొని మనకి ఉంటగా ఫామ్ కావాలి. ఈ మైసూర్పాకు మిశ్రమం ఒక చిన్న ఉంటగా ఫామ్ అయితే మనకు అయినట్లే గైస్. మనకి ఉంటగా ఫామ్ అయింది. మిగిలిన ఆయిల్ అంతా పోసేసుకొని దింపేసుకుందాం గైస్. ఈ లోపే మనకి కొంచెం ఎదగా కూడా అయిపోయింది గైస్ ఆయిల్ పోస్తూనే. ఇంకా నాకు వీడియో తీసేవాళ్ళు కూడా లేదు కాబట్టి ఇంకా నేను అది గిన్నెలోకి పోసేది చూపించలేకపోయాను. ఇలా మనం రెడీగా పెట్టుకున్న ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న గిన్నెలోకి ఇలా మొత్తం వేసేసుకొని పైన ఒక మూత పెట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనకు కట్ చేసుకోవడానికి కూడా రాదు. మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి ఇలా పలకలుగా కట్ చేసుకోవాలి. నేను పిండి పోసినప్పటి నుంచి ఈ గిన్నెకు పోసేంత వరకు నాకు 40 to 45 minutes పట్టింది గైస్. అంతసేపు నేను కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేస్తున్నాం గైస్. ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో గిన్నె పెట్టేసుకొని ఇట్లా 2-3 సార్లు ట్యాప్ చేసి మనకు తీస్తే మనకు ఈజీగానే వచ్చేస్తుంది గైస్. ఏమంటే పూర్తిగా చల్లారాలి. చూడండి గైస్, ఏమంటే మనమైతే హెల్తీగా చేయాలని దీంట్లో ఎల్లో ఫుడ్ కలర్ కలపలేదు. మీకు కావాలంటే కలుపుకోండి. మీకు ఖచ్చితంగా స్వీట్ షాప్లో కలర్ రావాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ కలపాల్సిందే గైస్. కలపకపోతే ఇట్లనే వస్తుంది. మనం హెల్తీ వర్షన్లో చేసాం కాబట్టి అది కలపలేదు. ఇది దగ్గర 1.25 kg ఉంటుంది గైస్. ఇది ఇంత క్వాంటిటీ నేను ఎప్పుడూ చేయలేదు గైస్. మైసూర్పాకు ఎక్కువ క్వాంటిటీలో చేశాను. ఈసారి పండగ కదా అని చేశాను. చూడండి గైస్, లోపల మనం ఫుడ్ కలర్ కలపలేదు కాబట్టి ఇట్లా కలర్ వచ్చింది. మళ్ళీ ఎందుకు ఇట్లుంది అని అనుకునేది. మామూలుగా మనము ఇట్లా లోతుగా ఉండే గిన్నె తీసుకుంటే ఇట్లా మధ్యలో బ్రౌన్ కలర్లో పైన కింద ఎల్లో కలర్లో ఉంటుంది. దీన్ని తుంచితే అన్ని లోపలంతా బొక్కలు ఎట్లుందో చూడండి గైస్. సేమ్ అచ్చం స్వీట్ షాప్లో లాగా ఉంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ తీరులో మైసూర్పాకు చేస్తే మనకి ఎన్ని రోజులైనా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. బాయ్.